నమస్తే K24 న్యూస్. దేశంలో చట్టసభలకు పోటీ చేయడానికి వయా పరిమితి 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ పిల్లల మాక్ అసెంబ్లీ తీర్మానం చేసి దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. వయా పరిమితి 21 ఏళ్లకి తగ్గించడం వల్ల యువత చట్టసభలోకి రావడానికి అవకాశాలు ఏర్పడమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు. అసెంబ్లీలోకి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కూర్చొని వీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణగా చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ అభినందించారు. ఇలాంటి మాక్ అసెంబ్లీ సమావేశాలు సమాజానికి చాలా అవసరం. చట్టసభల్లో జరుగుతున్న చర్చలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని అన్నారు. చూస్తుండని మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. उसके लिए आपका भी सपोर्ट जरूरी होगा. एंड थर्ड, हम जिन कंपनीज के बारे में पहले सिर्फ सोचा करते थे, अभी हम उन कंपनीज के साथ सच्ची में बात नहीं करने जा रहे, उनके साथ मिलेंगे. मैं हमारे माननीय सदस्यों को वापस याद दिलाना चाहूंगी आपके द्वारा कि पिक्चर अभी सिर्फ शुरू हुई है, ये सिर्फ शुरुआत है. एंडिंग एंड बाकी सब अभी बाकी है. धन्यवाद. Now, third question by MLA Jasmita. గౌరవనీయులైన అధ్యక్ష, మీ ద్వారా నేను మన రూలింగ్ పార్టీకి గుర్తు చేయాలనుకుంటున్నాను. అది మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. వీఆర్ టుగెదర్ వర్కింగ్ యాజ్ అన్ అండర్ 18 కమ్యూనిటీ. ఇప్పుడు నా పాయింట్కి వస్తే, మన హైదరాబాద్ని మన అండర్ 18 హెడ్ క్వార్టర్స్గా ప్రకటిద్దాం అనుకుంటున్నారు. దీని మీద నాకు ఇంకొంచెం వివరణ తెలపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. I request the under 18 CM to please answer this. అధ్యక్ష, ఇప్పుడు దాకా ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా, మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు. కానీ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్టే అడిగారు, అండర్ 18 హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి? సరే, కొంచెం చెప్తాను దీని గురించి. ఫస్ట్ ఏమో, ఈ అండర్ 18 హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్ 18 స్టేట్ అసెంబ్లీ ఉంటుంది. స్టేట్ అసెంబ్లీ ఒక్కటే కాకుండా ఇక్కడ ఒక అండర్ 18 పార్లమెంట్ ఉంటుంది. దేశం నుంచి ఎంపీలు వస్తారు. అండర్ 18 ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్ 18 లాస్ పాస్ చేస్తారు. ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి. కెరియర్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఇక్కడ. అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్ 18 హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Now, dear members, I know all of us have a lot of questions right now, but we will be closing question hour. I want you to think about when you're at school and you're late to class, your teachers yell at you, don't they? They tell you time is very important. Today also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under 18 world and our cause, Hydra Project. I request a very passionate MLA of ours, MLA Jasmita, to share her views on Project Hydra and its efforts. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా నాకు ఈ ఛాన్స్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, మన అండర్ 18 సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను. విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఇంత రక్షణంలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు, మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే. మీరు ఎప్పటికీ మారకండి సార్, మీరు ఇలానే ఉండండి. అంతేకాదు, మేము యూత్ అండర్ 18 కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము. ఎవరి కోసం? మన కోసం, మన స్టూడెంట్స్, చిల్డ్రన్స్ అందరి కోసం. ప్రతి స్కూల్ 1.5 lakh స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము. అంతేకాదు, ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను సీఎం కాదు, నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అందజేస్తానని. వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి. ఈరోజు మీ సభలో
ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ 18 బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిబంధన ఉన్నది. గతంలో ఓటు హక్కు 21 సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది. అండర్ 18 మీరు 18 కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చిండ్రో కూడా మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.